దివ్యదేశం తిరుక్కురుంగుడి. ఈ క్షేత్రానికి వైష్ణవ వామనం అని కూడా పేరు. ఇప్పుడు కనిపిస్తున్న దేవాలయం 16-17వ శతాబ్దాల్లో నిర్మించబడింది. కానీ పురాతనమైన దేవాలయం మాత్రం 2300 సంవత్సరాల వయసున్న దేవాలయం అని చెప్తారు. తిరుక్కురుంగుడి అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, విష్ణుమూర్తి వామన రూపంలో అంటే చిన్న బాలుడి రూపంలో వచ్చి రామానుజాచార్యుల వద్ద ఆయన శిష్యరకం చేసి మంత్రోపదేశం తీసుకుంటారంట. అందుకని తిరుక్కురుంగుడి అనే పేరు. చాలా అందంగా ఉంటాడంట స్వామి. ఇక్కడ హనుమంతుడు లంకకి వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగురుతాడు కదా, ఆ మహేంద్ర పర్వతానికి మొదట్లో ఉంది ఈ దేవాలయం. ఇక్కడ స్వామివారికే రామానుజాచార్యుల వారు మంత్రోపదేశం చేశారు కాబట్టి ఇక్కడ జ్ఞానముద్రలో ఉంటారట రామానుజాచార్యుల వారు. ప్రతి చోట ప్రార్థిస్తున్న ముద్రలో ఉంటారు. కానీ క్లోజింగ్ అద్భుతమైన శిల్పాలు. శిల్పము ఈ నోట్లో బాల్, అది బాల్. అద్భుతమైన శిల్ప సంపద, కళా సంపద. ఎంత చక్కగా చెక్కారు లోపల. పైన ఏనుగు తొండం, సింహం ఆకారం, కింద ఏనుగు, పైన సింహం కానీ ఏనుగు తొండం ఒక రకంగా లేవు. ఇది సింహం. యువర్ గ్రాండ్ ఫాదర్. ఓ చాలా మైన్యూట్గా చెక్కబడిన. జై శ్రీమన్నారాయణ. తిరుపార్కడల్ నంబి.